This is Dinesh Gangasani. Welcome to my channel. థింక్ అబౌట్ దిస్. యాక్చువల్గా ఈరోజు నాకు టాపిక్ వచ్చేసి క్యాస్టిజం ఇన్ క్రికెట్. ఈ టాపిక్ తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉందండి. నేను గత 30 సంవత్సరాల నుండి క్రికెట్ మ్యాచ్లను అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ రోజుకి ఇండియా టీంలో 30 ఏళ్ళ టైంలో కొన్ని వందల మంది క్రికెటర్స్ ఆడిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఈ వందల మంది క్రికెటర్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మోస్ట్లీ 75 to 80% మన క్రికెట్ టీంలో ఆడే మ్యాక్సిమం ప్లేయర్స్ కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉన్నారు. అంటే క్రికెట్లో కూడా అప్పర్ క్యాస్ట్ డామినేషనే రన్ అవుతుందా అనే ఒక చిన్న భావన నాలో ఎప్పటి నుండో ఉండేది. దీని మీద మీ అభిప్రాయం ఏందనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక్కసారిగా మీరు ఎప్పుడైనా మ్యాచ్లను అబ్జర్వ్ చేస్తుండండి. ఏ రోజు మ్యాచ్లు అబ్జర్వ్ చేసినా ఏమైనా టీం మెంబర్స్ని ఎప్పుడు చూస్తున్నా చూడండి, మ్యాక్సిమం టీంలో కొన్ని స్టేట్ల డామినేషన్లో లేదా కొన్ని కులాల వాళ్ళ డామినేషన్ మాత్రమే మన క్రికెట్ టీంలో రన్ అవుతుంది. ఈ కుల పిచ్చి అనేది మన సొసైటీలో ఎప్పటి నుండో ఉంది. అది క్రికెట్లో కాదు, చాలా స్పోర్ట్స్లో కూడా నడుస్తుందన్న చిన్న భావన నాకు ఉంది. దాని మీద కూడా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇది నిజమా కాదా అనేది మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి, మీకు తెలుస్తుంది. ఏంటంటే 75 to 80% నేను ఇన్ని రోజులుగా అబ్జర్వ్ చేసింది. మీరు ఒక్కసారి లిస్ట్ అవుట్ చూస్తే కూడా అది మీకు ప్రూవ్ అవుతుంది. ఒక్కసారి చూడండి ఎంతమంది ఎస్సీ ఎస్టీ ప్లేయర్స్ మన క్రికెట్ టీంలో ఈ రోజుకి ఆడారో ఒక్కసారి మీరు లిస్ట్ అవుట్ చేయండి. ఎంతమంది బీసీ ప్లేయర్స్ ఈరోజు మన క్రికెట్ టీంలో ఆడారో ఒక్కసారి లిస్ట్ అవుట్ చేసి చూడండి. కానీ నాకు తెలిసినంత వరకు వాళ్ళ పర్సంటేజ్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు క్రికెట్లో ఆడడానికి అర్హులు కాదా, టాలెంట్ లేదా అంటే లేదని కాదు, కానీ కొన్ని కులాల కొన్ని రీజన్ల డామినేషను ఇక్కడ ఏం జరుగుతుందంటే క్రికెట్లో టాలెంటెడ్ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా అనగదొక్కుతుంది. ఇదే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు చాలా మ్యాచ్లో ఫెయిల్ అయినా వాళ్ళని తిరిగి అవకాశాలు ఇస్తూ ఇలాంటి ఉదంతాలు ఈ మధ్యలో మనం ఎన్నో చూసాము. కానీ మామూలుగా బీసీ ఎస్టీ లాంటి వాళ్ళు మాత్రం చిన్నగా 1-2 మ్యాచ్లో ఫెయిల్ అయితేనే వాళ్ళని టీముల నుండి రిమూవ్ చేయడము లేదా వాళ్ళని ఏదో విధంగా టీంల నుండి తొలగించే ప్లాన్ చేయడము చేస్తున్నారు. సో ఈ సిస్టము మారాలని నేను అనుకుంటున్నాను. దీని మీద మీ ఒపీనియన్ ఏంటిదనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థింక్ అబౌట్ దిస్ and please subscribe my channel.